లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అద్భుతంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందండి? ఆయన కూడా చర్చా వేదికల్లో ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తున్నాడు, కోర్టులో కేసులు వేస్తున్నాడు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆయన కూడా జగన్ గారు ఎట్లా ప్రశ్నిస్తున్నాడు టీవీ చర్చా వేదికల్లో, అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లిబరేషన్ కాంగ్రెస్ విజయ్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డికి సమానం అంటున్నావు చూడు మీరు. ఇదే సమస్య. రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి విజయ్ కుమార్ కి తేడా తెలియకపోతే ఇక మనం ఏం చదువుకున్నట్టు, మన సమాజాన్ని అంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి మీ దృష్టిలో ఆయన మాట పెద్ద వాల్యూ కాదంటారు. ఏమి సాధించాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? 153 ఎవడి కాళ్ళు పట్టుకోవాలా నీకు అర్థం అవుతుందా బ్రహ్మనాయుడు? 21 సీట్లకు పోటీ చేసి నేను 100 కొట్టా అంటున్నాడు ఇంకో పెద్ద మనిషి. మీలాంటి వాళ్ళు కనీసం చదువుకున్న విజ్ఞానం చెప్పాలి కదా. 175 సీట్లలో 21 పోటీ చేస్తే నువ్వు 100 కొట్టినట్టు కదరా స్వామి అని చెప్పేసరి 100% స్ట్రైక్ రేట్ గారికి చెప్పాలి కదా. మనం చెప్పం. 175కి 175 పోటీ చేసి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేని వాడికి ఏమి మర్యాద ఇస్తాం మనం? విజయ్ కుమారును, జడ శ్రవణ్ కుమారును, అక్కడ ఎవరో ఒక ఆయన ఇంకో జడ్జి గారు కాదు నేను చెప్పిన దాంట్లో భావం ఏంటి? మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే మీరు వినండి సార్, వినండి. ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా చర్చా వేదికలోనూ ప్రెస్ మీట్లను ప్రశ్నించేటువంటి శాసనసభ్యుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టి ఆయన మాట్లాడేది రెండింటికే తేడా లేదు. ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. రెండు ఒకటే. మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రేమ ఉంటే ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీకు వ్యక్తిగతంగా ప్రేమ ఉంటే ఉందేమో ఆయన మీద, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఆయన ఒక పార్టీ పెట్టాడు, మాజీ ఐఏఎస్ అధికారి. సస్పెండ్ చేసి మాట్లాడు. అక్రమంగా సాలరీలు తీసుకుంటున్నారంటే సస్పెండ్ చేసి మాట్లాడు. ఎవరు? అంతేగాని ఎందుకు చేతగాని మాటలు మాట్లాడతారు? రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా భార్యని మీరు అందరూ అనరాని మాటలు అన్నారు, నేను ఇక నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను రానని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు చెప్పలేదే నువ్వు ఈ మాట? సరే సమయం లేదు. అదేంటి మాకు వచ్చేప్పటికి సమయం ఉండదా బ్రహ్మనాయుడు గారు? మేము అడిగేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి లేనిటువంటి ఒక నిబంధన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. సస్పెండ్ అంటే చేయండి సార్. సస్పెండ్ చేయడం చేత కదా మీకు? అది అలా అడుగు నువ్వు బ్రహ్మనాయుడు. నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు అడుగుతున్నావు. సస్పెండ్ చేయమని గెలిస్తే మళ్ళీ లోపలికి వస్తాడు, లేకపోతే అటు నుంచి హిమాలయాలకు పోతాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే సస్పెండ్ చేయండి. అంతేగాని జనాలు చంపుతారు. ఇస్తే ఇవ్వండి ప్రతిపక్ష హోదా, లేకపోతే సస్పెండ్ చేయండి. మీరేమో మేము ఇవ్వమంటారు, ఆయనేమో మేము రానంటాడు. వెంకటేష్ గారు లాంటి వాళ్ళేమో వారికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు. బ్రహ్మనాయుడు గారు నోటికి వచ్చింది నేను మాట్లాడతాం బ్రహ్మనాయుడు గారు. మీరు అడిగిన దానికి రీజనింగ్ గానే చెప్పాం. నోటికి వచ్చింది మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన అలాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. వినండి వెంకటేశ్వర గారు వినండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో 4 సంవత్సరాలు పోరాటం చేసి చివరి 1 సంవత్సరం ఒక సవాలు విసిరాడు. ఏమని? మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు విసిరాడు. ముఖ్యమంత్రిగా వచ్చాడు. అదే సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వచ్చాయి మళ్ళీ నేను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి ఒక సవాల్ విసిరేసి వెళ్ళిపోమనండి. దానికైనా సిద్ధం. సవాల్ మా నాయకుడు సవాల్ విసిరాడు. ఇప్పుడు మీరు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఆయన సమకాలీకుడు కాబట్టి వింటాడు. ఏలూరు ప్రసాద్ గారు నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేస్తుంది? సప్తగిరి గారు మీరు కంక్లూజన్ ఇచ్చేసేయండి. సమయం లేదు. నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి గారు మీరేమంటారు?